God bless you, pastors. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బోధకులారా Hello. అందరికి హలో. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father God and Most High God, we thank you for this evening. అయా అత్యున్నతమైన దేవుడా, ఈ యొక్క సాయంకాల సమయమును బట్టి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. Father, we thank you for the precious blood of your Son, the Lord Jesus Christ. నీ కుమారుడు చిందించిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. We thank you for this holy sanctuary that you have given to us tonight. ఈ రాత్రి ప్రభువా, పరిశుద్ధుల సమూహమును పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు మా మీద కుమ్మరిస్తున్నందుకు స్తోత్రములు. We thank you for each and every individual here, Father. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రములు స్తుతులు ప్రభువా. We thank you, Father, that every need will be met tonight. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రతి అవసరతను మీరు కనుగొంటున్నారని మేము నమ్ముచూ ఉన్నాము. And we thank you for what you're about to do. మీరు మా పట్ల మా జీవితాలలో మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. And we give you all the praise, the glory, and the honor. ప్రభువా, మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లును గాక. And we declare that no man shall be glorified in this house. ఈ లోకంలో ప్రపంచంలో ప్రభు ఏ మనిషి గౌరవింపకూడదు. గౌరవములన్నీ మీకే చెల్లును గాక. Only the Lord Jesus Christ. కేవలం యేసు క్రీస్తుకే చెల్లును గాక. No man, no devil. ఏ దయ్యానికి చెందకూడదు, ఏ మనిషికి చెందకూడదు, or woman. ఏ స్త్రీకి చెందకూడదు. Only Jesus. క్రీస్తుకు మాత్రమే చెందాలి. So I command every demonic spirit that would like to show off tonight. ప్రభువా, ఇక్కడ మీరు నాకు చూపించినటువంటి కొన్ని దయ్యపు శక్తులను యేసు నామములో నేను గద్దిస్తూ ఉన్నాను. I adjure you by the blood of Jesus. నేను క్రీస్తు రక్తం ద్వారా వాటిని అభిషేకిస్తూ ఉన్నాను. You will remain seated and quiet. అయా ప్రభువా, దయ్యపు శక్తులు నోరు మూసుకుని కూర్చునేలాగా సహాయం చేయమని. Until Jesus says it's time for you to leave. అయా యేసు ప్రభువు చెప్పినట్లుగా, మాతో నీకేం పని అని చెప్పినట్లుగా నాయన, అవి ఈ స్థలం నుండి వెళ్ళిపోయే స్థితిని కలుగు చేయమని In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాం. And again, Father, we give you all the glory. మరి ఒకసారి ప్రభువా, మా మహిమ ప్రభావం గంటలన్నీ మీకే చెల్లాలని. Jesus, we give you all the glory. ప్రతి మహిమను మీకు ఇస్తూ ఉన్నాము తండ్రి. And Holy Spirit, we need you. మాకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని అడుగుచూ ఉన్నాము. Reveal Jesus to us in a different way. ప్రభువా, ప్రత్యక్షతను మీరు మాకు బయలుపరచమని. Bring to us a revelation of your grace. కృపా విప్లవమును మా మధ్యకు తీసుకురమ్మని Amen. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు మన విమోచకుడు. Jesus, our grace giver. యేసుక్రీస్తు మనకు కృపను అందించేటువంటి వాడు. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం He came and died for the world. ఈ లోకంలోకి వచ్చి ఆయన ఈ లోకంలో మరణించాడు. Because God the Father ఎందుకంటే తండ్రి అయిన దేవుడు loved the world. ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. And God the Father still loves the world. ఆయన ఇప్పుడు కూడా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. He didn't send his son to condemn the world. ఆయన తన కుమారుని ఈ లోకమును నిందించడానికి పంపించలేదు, కానీ ప్రేమించడానికి పంపించాడు. But God sent his son to the cross. కానీ దేవుడు తన కుమారుని సిలువ వైపు పంపించాడు. And Jesus willingly laid his life down. ఆయన తన యొక్క జీవితాన్ని ముగించి సిలువ మరణానికి వెళ్ళడం జరుగుతుంది. Nobody made him go. ఎవరో మనము కలుసుకోలేనటువంటి స్థితిలో Jesus knew he had to die. ఎవరో నిన్ను గురించి పట్టించుకున్నటువంటి స్థితిలో దేవుడు నిన్ను గురించి పట్టించుకుని నీ కొరకు ఆయన మరణించాడు. And he took upon himself all of our sins. మన పాపములన్నిటినీ ఆయన తనపై భరించి, Again, all of our sins. మరలా మన పాపములన్నిటినీ ఆయనపై మోసి, Our past sins, భూతకాలంలో జరిగినటువంటి పాపాలు, sins that we would commit in the future, భవిష్యత్తులో జరిగేటువంటి పాపాలు, and things that we've committed now. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాపాలు.
Now, unless you're over 2,000 years old, ఓ 2000 సంవత్సరాల క్రితం all of our sins were in the future. మన పాపములన్నిటినీ ఆయన భరించాడు. And I don't see anybody 2,000 years old. 2000 సంవత్సరాల క్రితం మనం ఎవరూ లేవండి, మనం ఎవరూ చూసుకోలేదు కూడా. So he died for all of us. కానీ ఆయన మనందరి కొరకు మరణించాడు. He died for all of India. భారతదేశం కొరకు మరణించాడు. So India would be saved. రక్షించబడింది భారతదేశము, రక్షించబడిన లిస్టులో ఉంటూ ఉంది. Jesus died and rose again. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. We have the victory మనము విజయాన్ని కలిగి ఉన్నాము. because Jesus conquered the cross. ఎందుకంటే యేసు సిలువను జయించాడు, సిలువ మరణాన్ని జయించాడు కాబట్టి. If you've accepted the Lord Jesus Christ, నీవు క్రీస్తు చేత అంగీకరించబడి క్రీస్తును అంగీకరించినట్లయితే, then you are the righteousness of God in Christ. నీవు దేవునిలో క్రీస్తులో నీతిమంతుడిగా ఉంటూ ఉంటావు. You are perfect నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటూ ఉంటావు. and you are holy. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటూ ఉంటావు. I'm holy, నేను పరిశుద్ధుణ్ణి, not of anything that I can do, నేను ఎటువంటి తప్పుడు పని చేయను. because of what Jesus did. ఎందుకంటే క్రీస్తు నా కొరకు సిలువలో చేసిన పనిని బట్టి We can boldly stand before the Father మనము దేవుని ఎదుట నిలబడాలి. and be assured and confident మనం ఖచ్చితంగా ఒక మాట చెప్పాలి, that we are saved. మేము రక్షించబడ్డాము అని చెప్పి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When we go into the presence of God, మనము దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి వెళ్తున్నప్పుడు we don't need to be afraid. మనం భయపడవలసిన అవసరం లేదు. God is not punishing us anymore. దేవుడు ఏమాత్రము మనల్ని శిక్షించే దేవుడు కాదు. That was Old Testament, అది పాత నిబంధనలో తెలియజేస్తూ ఉన్నది. the Old Covenant. అది పాత నిబంధనలో తెలియజేస్తూ ఉన్నది. That was the law. ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. Jesus came to give us the new covenant. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనకు ఆ యొక్క నూతన నిబంధన అనుగ్రహించబడింది. లేదు, ఏది తప్పిపోవడం లేదు. It's done and complete. అది పూర్తయిపోయినది, ముగించబడి ఉన్నది. It's finished. అది ముగించబడి ఉన్నది. And we can't add to it. మనం దేన్ని కలపకూడదు దానికి. And Jesus is not going back to the cross. మరలా నువ్వు యేసు ప్రభువుని సిలువకి పంపించవలసిన అవసరం లేదు. Every time that we think that God is punishing us, చాలా సార్లు మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు నన్ను శిక్షిస్తాడు అని చెప్పి. what we're actually saying మనం ఈ విధంగా చెబుతూ ఉంటాం, is, Jesus, what you did ఓ యేసుక్రీస్తు నువ్వు ఏ పని చేస్తున్నావో just isn't enough. ఆయన చూస్తూ ఉన్నాడు. And we know that's not true. మనం అది అనుకుంటున్నాం, అది నిజం కాదు. Because when Jesus said, it is finished, యేసుక్రీస్తు ఏమని చెబుతూ ఉన్నాడంటే ఇది సమాప్తమైనదని చెప్పినప్పుడు God the Father turned to his angels, ఆ యొక్క తండ్రి అయిన దేవుడు దేవదూతల కిందకి పంపించి and Almighty God declared, ఆ అత్యంతమైన శక్తివంతమైన దేవుడు తీర్మానిస్తూ ఉన్నాడు ఈ విధముగా, it is done. ఇది సంపూర్ణమై ఉన్నది. Sin can no longer keep you from God the Almighty God. At one time, ఒక్కసారి నిలబడ్డా నేను సరి అయిన స్థితిలో ఇక అదే చాలు నా జీవితంలో. don't go here and don't go here. Stay in grace. అక్కడికి పోవడం ఇక్కడికి పోవడం కాదు, కానీ కృపలో నిలబడటం మనం నేర్చుకోవాలి. Forever loved, ఎప్పుడు మనం ప్రేమించబడుతూ ఉంటాం, forever forgiven, ఎప్పుడు మనం క్షమించబడుతూ ఉంటాం, forever righteous, ఎప్పుడు మనం నీతిమంతులుగా ఉంటూ ఉంటాం, justified, తీర్పు తీర్చబడిన వారిగా ఉంటాం, holy, పరిశుద్ధులుగా ఉంటూ ఉంటాం. because of our Lord Jesus Christ. ఎందుచేత అంటే ఇవన్నీ కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When I was a young girl, which was a few years ago, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం I used to go to church, నేను చర్చికి వెళుతూ ఉండేదాన్ని. and they taught us. వాళ్ళు నాకు బోధిస్తూ ఉండేవాళ్ళు. I had to go in this little room, నేను ఒక చిన్న గదిలోకి వెళ్ళి
And the priest would open this little sliding door. ఆ చిన్న గదిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి బోధకుడు వచ్చి ఆ కత్తిని అలా పక్కకి నెట్టేవాడు. And he would do this. ఆయన ఇట్లా అనేవాడు. And then I'd have to say, Father, forgive me, for I have sinned. అప్పుడు మేము అనేవాళ్ళం, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని చెప్పి. Now remember, I asked a lot of questions. నేను చాలా ప్రశ్నలు దేవుణ్ణి అడిగి ఉన్నాను. And one day when I was about 17 years of age, నేను 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు I decided to ask the priest a question. నేను నిర్ణయించుకుని ఎట్లయినా సరే ఈ రోజు పాస్టర్ గారిని ఒక ప్రశ్న అడగాలని చెప్పి. And I asked him, I said, how come I have to tell you all my sins? నేను తప్పు చేశానని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని ఆయన అడగాలనుకున్నా నేను. Are you going to tell me your sins? నీ పాపాలు నువ్వు చెప్పగలుగుతావా? I got in trouble నేను అలా అడగటం ద్వారా ఇబ్బందిలో పడ్డా. because I could never understand why. నేను ఎప్పుడు అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉండేదాన్ని, ఎందుకో అయితే నాకు తెలియదు కానీ After I told the priest all the bad things I did, నేను పాస్టర్ గారితో చెప్పేదాన్ని నేను అన్ని తప్పుడు పనులు చేశానని చెప్పి. I felt ashamed. నేను సిగ్గుపడ్డాను, అక్కడ దోషిగా నిలబడ్డాను. And I never wanted to go back to church. ఇక ఆ రోజు నుంచి నేను చర్చికి వెళ్ళడం మానేసేసా. And I definitely didn't want to go see the priest again. నేను మరలా పాస్టర్ గారి ముఖం చూడాలని అనుకోలే నేను. You see, because I was always at the front doing my prayers, నేను అక్కడికి వెళ్ళి ఏం చేసేదంటే అనుక్షణం నా ప్రార్థనల్లో everybody else would leave, వాళ్ళందరూ చూస్తూ ఉండేవాళ్ళు, and I was still there. నేను వాళ్ళతో చెప్తూ ఉండేదాన్ని. So I decided there had to be something different. వాళ్ళందరికన్నా నేను ఏదో ఒకటి కొత్తగా ఒకటి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. I wasn't in grace. నేను అప్పుడు కృపలో లేనండి. I did not understand I was already forgiven. నాకు తెలియదు, నేను ఎప్పుడో క్షమించవేయబడ్డానన్న స్థితిని నేను మర్చిపోయా. నాకు తెలియదు అసలు ఆ విషయం. See, they taught us కానీ వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే నాకు, to be forgiven, నీవు క్షమించబడతావు. I had to go talk to a man. నేను ఆ విధంగా చెబుతూ ఉంటే ఒక మనిషితో నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నా. No offense to the men here, ఓయ్ నిందించవలసిన పని లేదు ఎవరిని. but I would rather go to my father నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి instead of a man. నేను I would go to the father instead of telling my sins to a man. నేను దేవుని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా దేవుడితోనే నేను నా పాపాలు చెప్పుకోవాలని అనుకున్నాను. But today, కానీ ఈ రోజు I know that I'm completely forgiven. నేను ఇప్పుడు తెలుసుకున్నా, నా పాపములన్నీ 2000 సంవత్సరాల క్రితమే క్షమించవేయబడ్డాయని. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. When I missed the mark, నేను నా యొక్క స్థితిని మర్చిపోయాను I don't have to be afraid. కనుక ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నా కాబట్టి నేను దేనికి భయపడవలసిన పని లేదు. I go to our Father. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి This is what I say. ఈ విధంగా చెబుతున్నాను. I don't even tell him I did something wrong. ప్రభువా నేను ఏది తప్పు చేయలేదు, Because he already knows. ఎందుకంటే నీవు ముందుగానే తెలుసుకొని ఉన్నావు. But I know కానీ నాకు తెలుసు that Jesus took all my sins. క్రీస్తు నా పాపములన్నిటినీ తీసివేశాడని చెప్పి. So what I say, thank you, Father, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రభువా నీకు వందనములు, that I am completely forgiven. నా పాపములన్నీ పూర్తిగా క్షమించి వేసినందుకు నీకు వందనములు అని చెప్తున్నాను నేను ఇప్పుడు. And the blood of Jesus cleanses me. క్రీస్తు యొక్క రక్తము నన్ను శుద్ధి చేసింది. I am still in right standing with you, Father. నేను నీతో సరి అయిన స్థితిలో నడుస్తున్నాను తండ్రి. And I walk away from the presence of the Lord నేను దేవుని యొక్క సముఖంలోకి నడుస్తున్నప్పుడు full of joy. చాలా ఆనందంతో ఉంటుంది నాకు. No condemnation, ఆ యొక్క దేవుని సముఖంలో నిందలుండవు, no guilt or shame. సిగ్గుపడవలసిన పని లేదు. And in that, అందుకని he helps me not to do that again. ఆయన నా మీద నమ్మకం ఉంచాడు, నేను తిరిగి అలాంటి పని చేయనని చెప్పి. The grace of God changes me దేవుని యొక్క కృప నన్ను మార్చివేసింది. because I'm aware of Jesus more than my sins. నేను తెలుసుకున్న నా పాపములన్నిటినీ యేసుక్రీస్తు భరించాడని చెప్పి. Now I love going to church.
నేను ఇప్పుడు చర్చికి వెళ్ళడం ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఒకప్పుడు వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడు నేను చర్చికి వెళ్ళడం ఇష్టపడుతూ ఉన్నాను. I look forward to being with believers, నేను ఇంకా నా చర్చిలో ఉన్న చాలా మంది విశ్వాసులను చూస్తూ ఉన్నాను. and I'm never ashamed. నేను వాళ్ళ ముందు ఎప్పుడు నేను సిగ్గుపడే దానిగా లేను ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Jesus brought us out of darkness into his light. క్రీస్తు వెలుగులో చీకటి నుండి నన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Psalms 103, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11 to 12, please. 11-12 వచనాలు చదవండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడ్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎస్, ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Can you read verse 17, my brother? 17వ వచనం కూడా ఒకసారి అంటారా? ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Yes. I want to explain the word fear in verse 11. 11వ వచనంలో ఉన్నటువంటి భయము అనేటువంటి మాటను గురించి నేను మీకు వివరించదలుచుకున్నాను. If you read that scripture and your mind is not renewed in grace, నువ్వు ఒకవేళ ఆ యొక్క లేఖనాలను చదువుతున్నప్పుడు నీ మనసు అనేది కృపలో లేనప్పుడు you would stop and see that word fear నువ్వు దాన్ని భయపడుతూ చదువుతూ ఉంటావు. and think, I need to be afraid of God. నువ్వు అనుకుంటూ ఉంటావు, అమ్మో నేను దేవునికి భయపడాలి అని చెప్పి. It's not the kind of fear Aurora has కానీ అది కరెక్ట్ అయిన సరి అయిన విధానం కాదు. when a cricket jumps on her. నేను క్రికెట్ లో ఆడుతూ ఉన్నప్పుడు క్రికెట్ I'm afraid of crickets. నేను ఆ ఆట ఆడతానో ఆడను అని చెప్పి భయపడుతూ ఉండేదాన్ని. But the fear here కానీ ఇక్కడ ఉన్నటువంటి భయము means to know him అతన్ని తెలుసుకోవాలి అనేటువంటి భయం, and know his grace. తన కృపను తెలుసుకోవాలి అనేటువంటి భయం అది. Hallelujah. హల్లెలూయా. Isaiah 53, verse 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. Hallelujah. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. Amen. There are both believers and unbelievers విశ్వాసులు అవిశ్వాసులు who are defeated by guilt and condemnation. ఎవరైతే ఆ అవమానాన్ని నిందలను జయిస్తారో, But the difference is వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏమిటంటే that a believer who has Christ Jesus in their heart ఏ విశ్వాసి అయితే క్రీస్తుని తన హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో and has a revelation of the power of the finished work, అతడు క్రీస్తు ముగించబడినటువంటి పని యొక్క స్థితిని ఆయన గమనించేవాడిగా ఉంటూ ఉంటాడు. when condemnation tries to come, క్రీస్తు వచ్చినప్పుడు we can say, devil, మనలో క్రీస్తు ఉన్నప్పుడు ఈ విధంగా చెబుతూ ఉంటాం, దెయ్యమా, Jesus has made me free. నన్ను యేసుక్రీస్తు స్వేచ్ఛ అయిన జీవిగా తయారు చేశాడు. And I reject this condemnation. నీ యొక్క నిందలను నేను నెట్టివేస్తున్నానని చెప్పి చెబుతూ ఉంటాం. Amen. ఆమేన్. The Bible says, let us draw near with a true heart, బైబిల్ చెబుతూ ఉన్నది నిజమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి, in full assurance of faith, ఖచ్చితమైనటువంటి స్థితిని మనం నమ్మకానికి ఇవ్వాలి, విశ్వాసానికి ఇవ్వాలి. having our hearts sprinkled మన యొక్క హృదయాలు అటు ఇటు ఊగేవిగా ఉంటూ ఉంటాయి. from an evil conscience. సగమేమో దేవుని వైపు, సగమేమో దెయ్యం వైపు. Friends, our hearts have been sprinkled with the blood of Jesus. ప్రియమైన స్నేహితులారా, మన హృదయాలు అనేవి క్రీస్తు రక్తం చేత కడిగినప్పుడు From an evil conscience, no longer do we have one. మన హృదయం అనేది ఊగేటువంటి స్థితిలో ఉండదు. దయ్యపు గుణాలన్నీ మనల్ని విడిచిపోతాయి. An evil conscience is one that is continually మనం ఇంకా దయ్యపు గుణాలను మనం కలిగి ఉంటే aware of sin and punishment. మనము ఆ దయ్యపు గుణాలను బట్టి శిక్షింపబడతాము, పాపములో ఉండబడతాం.
and a failure. మనము సిగ్గుపడే వారిగా ఉంటూ ఉంటాం. This is a conscience of condemnation. ఇది దానికి ఉన్నటువంటి స్వభావము, నిందకున్నటువంటి స్వభావము. And as we have heard, we have been redeemed. మనం చదువుకున్నాం, మనము విమోచించబడ్డాము అని చెప్పి. The blood of Jesus was shed for the world. ఈ లోకము కొరకు క్రీస్తు యొక్క రక్తము చిందించబడింది. The wonderful good news of grace. కృపను గురించినటువంటి అద్భుతమైన శుభవర్తమానం ఏమిటంటే, That we are the righteousness of God in Christ Jesus. క్రీస్తులో మనమందరము నీతిమంతులముగా నిలబడుతూ ఉన్నాము. That's enough to make you shout. అదొక్కటి చాలు మనకి. Right, my brother? Woohoo! This is good news. ఇది శుభవార్త. This is the good news of the gospel of grace. ఇది కృపను గురించినటువంటి శుభవార్త. It's not to be complicated. ఇది చాలా కష్టతరమైనటువంటిది కాదు. Jesus was a deep but simple man. ఆయన చాలా సామాన్యమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు క్రీస్తు. He spoke in parables, stories, ఆయన చాలా ఉపమానాలు చెప్పాడు, కథలు చెబుతూ ఉన్నాడు. with a lot of illustrations. చాలా గొప్ప విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. And I like that. నేను దాన్ని ఇష్టపడుతూ ఉన్నాను. Because in my head, కానీ నా యొక్క మనసులో I picture what he's saying. ఆయన యొక్క రూపము ముద్రించబడింది నా మనసులో. Grace is not difficult. కృప అనేది కష్టమైంది కాదు. It's simple to understand. అర్థం చేసుకోవడానికి చాలా తేలికైనది. And remember, you have a good heart. నువ్వు గుర్తుంచుకో, మంచి హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే, Because our Lord Jesus Christ lives there. ఆ యొక్క మంచి హృదయంలో యేసుక్రీస్తు నివాసం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Romans chapter 8 verse 4. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనము. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. Amen. Never to be judged again. మరలా మనము శిక్ష పొందము. I want to share this. నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. Don't go around telling everybody your sins. నువ్వు ఎవరికి నీ పాపాలు చెప్పొద్దు. వాళ్ళు నీకు అడిగినా నువ్వు వాళ్ళకి చెప్పేదానివిగా ఉండొద్దు. Find one close person you can trust. నీకు ఒకే ఒక వ్యక్తి, దగ్గర వ్యక్తి ఉన్నాడు, నువ్వు నమ్మే వ్యక్తి ఉన్నాడు. If you're having difficulty with that thing, నీవు కష్టాల క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో and just say, pray with me నాతో ప్రార్థించు. that I understand grace deeper. ఆ యొక్క కృపను ఆయన నీకు లోతుగా అందిస్తూ ఉంటాడు. ఆయన నువ్వు ప్రార్థించినప్పుడు కష్ట సమయంలో. Don't be like me, నాలాగా కాకుండా that I had to run to the priest బోధకుడి దగ్గర నుంచి పారిపోయిన విధంగా కాకుండా and tell him all the bad things that I did. చెప్పాను నేను ఆయనకి, నేను చేశాను, చాలా తప్పులు చేశానని చెప్పాను మా యొక్క పాస్టర్ గారికి. Instead, దానికి బదులుగా I want you to do this. ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. You put your hands up and you thank Jesus for forgiving you. నీవు చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను క్షమించావు, దానికి నీకు వందనాలని చెప్పు. 2,000 years ago. 2000 సంవత్సరాల క్రితం. And that you are the righteousness of God in Christ. నీవు మా కొరకు నీతిమంతులుగా ఈ లోకానికి వచ్చావు, మేము నీతిమంతులుగా మమ్మల్ని మార్చావు అని చెప్పు. Because now అందుకని ఇప్పుడు you are నీవు holy, పరిశుద్ధుడువు, forgiven, క్షమించవేయబడిన వాడవు, unconditionally loved, అమితముగా ప్రేమించబడేవాడవు. and God sees you as he sees Jesus. ఆయన దేవుడు క్రీస్తును చూసినట్లే నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Romans chapter 5 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. Amen. హల్లెలూయా. Amen.
So being justified by faith, we have peace with God. నీతిమంతులుగా మనం తీర్చబడి సమాధానాన్ని శాంతిని పొందుకుంటూ ఉన్నాం క్రీస్తులో. Hallelujah. Hallelujah. Peace with God now దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం ఇప్పుడు. through Jesus. క్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానం కలిగి ఉంటూ ఉన్నాము. As a pastor, ఒక పాస్టర్గా a lot of precious people come to me చాలా మంది అమూల్యమైనటువంటి మనుషులు నా దగ్గరకు వస్తూ ఉన్నారు. and they say, these are Christians. నేను చెబుతున్నా వీళ్ళందరూ క్రైస్తవులు అని చెప్పి. And they say, Pastor, I don't have peace. కానీ పాస్టర్ గారు చెబుతూ ఉన్నాడు, పాస్టర్ గారితో చెబుతూ ఉన్నాయా నాకు సమాధానం లేదని చెప్పి. So I look at them నేను వాళ్ళ వైపు చూచి, in love, of course, నేను వాళ్ళకి ప్రేమను బోధిస్తూ ఉన్నాను. because I don't understand ఎందుకంటే నేను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా. when they tell me they don't have peace, ఎందుకు వాళ్ళు మాకు సమాధానం లేదని చెబుతున్నారు. when scripture tells us we have peace with God. కానీ ఇక్కడ లేఖనాలు ఏం చెబుతున్నాయి అంటే దేవునికి మనకు సమాధానం ఉన్నదని చెబుతున్నాయి. And Holy Spirit spoke to me. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడింది. And he says, the reason why they don't have peace ఎందుకు వాళ్ళకి సమాధానం లేదని నేను అడిగాను పరిశుద్ధాత్మతో. is that they are looking inside themselves, looking for peace. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఏం చెప్పిందంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్థితినే చూస్తున్నారు కానీ దేవుణ్ణి చూడలేదు, అందుకే వాళ్ళకి సమాధానం లేదని చెప్పింది. Instead of looking to my son Jesus, ఎప్పుడైతే వాళ్ళు నా కుమారుడైన క్రీస్తు వైపు చూస్తారో, who is our shalom peace, ఆయనే షాలోము సమాధానకర్తగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. hallelujah. హల్లెలూయా. And then they respond to me ఇంకా and they say, that's it, that's too simple. అది చాలా తేలికైనటువంటి పని. I said, well, it's never meant to be difficult. అది ఏ మనిషికి అసాధ్యమైనటువంటి పని కాదు. Only believe కేవలము విశ్వాసం ఉంచడం. that the word of God is truth. దేవుని వాక్యం అనేది సత్యమైనటువంటి వాక్యం అది. And it's alive. అది జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు అవి. And it works. అవి మన జీవితాల్లో పని జరిగించేటువంటి మాటలు అవి. Hallelujah. హల్లెలూయా. So if there's anyone here that does not have peace, ఇక్కడ ఉండి ఇంకా మాకు సమాధానం లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, and you've accepted Jesus as Savior and Lord, ఈ క్షణమే నీ వైపు నువ్వు చూసుకోకుండా క్రీస్తు వైపు చూచి క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించు. I want you to shift your looking ఆయన నీ వైపు చూస్తూ ఉంటాడు. from you to Him, నువ్వు ఆయనతో చెప్పు, because nothing we can do will ever be good. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఏ మంచి పని చేసి ఉండను, But I want you to know that all of Jesus is goodness. కానీ నేను మంచివాడిగా పిలువబడుతున్న కారణం ఏమిటంటే క్రీస్తు యొక్క మంచితనాన్ని బట్టి నేను మంచివాడిగా పిలువబడుతూ ఉన్నాను. Even in the Old Testament, పాత నిబంధనల్లో David understood the mercies of God. దావీదు దేవుని యొక్క కృపను అర్థం చేసుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. And David did some pretty bad things. దేవుడు చాలా తప్పుడు పనులు చేశాడు బైబిల్లో దావీదు. Remember the Bible story? మీకు ఆ బైబిల్ కథలు మీరు చదువుకున్నప్పుడు All the men were to go to war. All the men were to go to war? అందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు, And David decided to stay home. కానీ అందరిని యుద్ధానికి పంపించి దావీదు ఇంట్లో ఉన్నాడు. And this woman, Bathsheba, goes up to her balcony to bathe. ఆయన దావీదు అందరిని యుద్ధానికి పంపించి ఇంట్లో ఉండి తన యొక్క అంతఃపురం పైకి వెళ్ళాడు. Let me ask you, was she doing anything wrong? ఒక ప్రశ్న అడగనివ్వండి, ఆయన ఏమన్నా తప్పు చేశాడు అంతఃపురంలోకి వెళ్ళి? I will answer that question. నేను మళ్ళా సమాధానం ఇస్తా దానికి. She did nothing wrong. ఆయన ఏమి తప్పు చేయలేదు. I'll tell you why. కానీ ఎందుకు? She knew that that was the day that all the men were gone. చూడండి, All the men were gone. అందరు మనుషులందరిని పంపించేశాడు, But David stayed home. కానీ దావీదు మాత్రం ఇంట్లో ఉన్నాడు. David looks, దావీదు చూస్తూ ఉన్నాడు. sees a beautiful woman, ఆ అంతఃపురంలో నుండి చూస్తుంటే ఒక అందమైన స్త్రీ దావీదు కనపడుతూ ఉంది. and he plots her husband's death.
ఆయన ఆమెపై మనసు పడి తన భర్తను చంపించాడు. because he went to be with her. ఎందుకంటే ఆమె సొంతగా అతనితో ఉండాలని అతను కోరుకున్నాడు. Not only that, she conceived. అంతేకాకుండా ఆమెను గర్భవతిగా చేశాడు. Now David was really in big trouble. ఇప్పుడు ఈ సమయంలో దావీదు చాలా చిక్కుల్లో పడ్డాడు. So he said to his soldiers, తన యొక్క సైనికులు పంపించాడు. go get her husband Uzziah చూడండి, తన యొక్క భర్తను తీసుకురండి, and put him in the front line of fire. ఆ యొక్క ఎదురు మంటలో కాల్చండి అని చెప్పాడు. Sorry, I made a mistake. First, he wanted Uzziah to go into his wife. ఆయన మొదటగా ఆయన చూసినటువంటి స్త్రీ దగ్గరకు వెళ్ళాలని ఆశపడ్డాడు. That way he could cover up what he did, ఆయన ఆమె దగ్గరకు వెళ్ళి hoping that she could say, my husband got me pregnant. ఆయన ఆమె చెబుతూ ఉన్నది, నా భర్త ఉన్నాడు, రావద్దని చెప్పి. But that didn't work. కానీ Then he had his soldiers put him in the front line to kill him. ఇంకేం చేశాడంటే, ఆ భర్త అడ్డంగా ఉన్నాడు కాబట్టి ఆ భర్తను తీసుకొచ్చి ఇక్కడ చంపించేశాడు. And as the story goes on, Uzziah dies. ఆ యొక్క వ్యక్తి చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. David feeling completely remorse in his heart. దావీదు, అంత భక్తుడైనటువంటి దావీదు పాపములో పడి తన యొక్క స్థితిని పోగొట్టుకున్నాడు. For all that he did, ఆయన చేసినటువంటి పని ద్వారా David understood mercy. కానీ ఆ స్థితిలో దావీదు దేవుని యొక్క దయను అర్థం చేసుకున్నాడు. It says in Psalms, "Oh God, have mercy on me." అక్కడ కీర్తనలో రాస్తూ ఉంటాడు, ఓ దేవా నాపై మీరు ఎంత దయ చూపించారని చెప్పి. I looked up that word. నేను ఆ యొక్క పదాన్ని చూసినప్పుడు In the original Hebrew, ఆ యొక్క ఒరిజినల్ హెబ్రూ భాషలో that word is hasid. అక్కడ పదం ఏముందంటే హసీడ్ అనేటువంటి పదం ఉన్నది అక్కడ. Anybody want to guess what hasid means? ఆ యొక్క హసీడ్ అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు ఎవరికైనా? హెబ్రూ భాషలో ఉన్న పదం యొక్క అర్థం It means grace. Hallelujah. ఆమేన్. దాని యొక్క అర్థం ఏమిటంటే, హసీడ్ అనేటువంటి మాట యొక్క అర్థము కృప. దేవునికి స్తోత్రం. Hallelujah. David goes, "Oh God, have hasid on me." దావీదు తప్పుడు వాడైనప్పటికీ దేవుని యొక్క దయను అర్థం చేసుకోవడం వల్ల దావీదు దేవుని యొక్క కృపను పొందాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Now, if God had hasid for David, ఒకవేళ దేవుడు దావీదుపై కృప చూపించకపోతే, and David lived in the Old Testament, దావీదు పాత నిబంధనలో ఒక క్రూరమైన వ్యక్తిగా మనం చూసేవాళ్ళం. before Jesus went to the cross, అలాగే క్రీస్తు శిలువ మరణానికి వెళ్లే ముందు how much more hasid ఏ విధముగా తన యొక్క కృపను మనపై చూపించాడో do we have? ఆ కృపను మనం చూపించే వారిగా ఉండాలి. Unconditional hasid. అమితమైన కృప, చెప్పలేనటువంటి కృప. Hallelujah. హల్లెలూయా. 2 Corinthians chapter 5 verse 21. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యొగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. Amen. John chapter 17 verse 22. యోహాను సువార్త 17వ Oh, and 23. అధ్యాయము 23వ వచనము. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుటవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And this is why we can say in 1 John chapter 4 verse 17. మొదటి యోహాన్ రాసిన పత్రిక 1 John 4:17. 4వ అధ్యాయము 17వ వచనము. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఆమేన్. Amen. As Jesus is, so are you in India. ఆయన ఎట్టివాడై ఉన్నాడు,
మనము కూడా అట్టివారమయ్యే ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Let's say it together. చెప్పండి. As Jesus is, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, so am I in India. నేను కూడా అట్టివాడినై ఉన్నాను ఈ దేశంలో. Amen. ఆమేన్. Amen. Amen. ఆమేన్. We're going to declare together మనందరం కలిసి ఈ విధంగా తీర్మానిద్దాం. who we are in Christ. ఎవరమైతే క్రీస్తులో ఉన్నామో, I am the righteousness of God in Christ. నేను దేవునిలో క్రీస్తులో నీతిమంతుడుగా ఉన్నాను. చెప్పండి. I am again. నేను దేవునిలో క్రీస్తులో నీతిమంతుడిగా ఉన్నాను. I am healed. నేను స్వస్థపరచబడ్డాను. నేను స్వస్థపరచబడ్డాను. I am favored. నేను దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాను. నేను దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాను. I am a joint heir with Jesus Christ. నేను క్రీస్తుతో కలిసి ఉన్నవాడిగా ఉన్నాను. నేను క్రీస్తుతో కలిసి ఉన్నవాడిగా ఉన్నాను. Everything I put my hand to will prosper. నా చేతిలో ఉన్నది ప్రతిదీ దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నా చేతిలో ఉన్న ప్రతిదీ దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. I am accepted and approved. నేను క్రీస్తు చేత అంగీకరించబడ్డాను, నిర్ధారించబడ్డాను. నేను క్రీస్తు చేత అంగీకరించబడ్డాను, నిర్ధారించబడ్డాను. And I will have a long life. నేను స్థిరమైన జీవితాన్ని కలిగి ఉన్నాను. నేను స్థిరమైన జీవితాన్ని కలిగి ఉన్నాను. Amen and amen. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.